హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. మనం స్వీట్ షాప్‌లో వెళ్తే అన్నిటికన్నా కాస్ట్‌లీ స్వీట్ ఏదంటే బాదం కేసర్ హల్వా కత్లీ ఉంటుంది కదండీ! ఆ స్వీట్ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక కప్పు బాదం తీసుకున్నానండి. వీటిని ఒకసారి వాష్ చేసేసుకొని ఇందులోనే ఒక కప్పు వాటర్ వేసి ఒక 15 మినిట్స్ అయితే మరిగించుకోవాలండి. ఇలా ఎందుకు మరిగించుకోవడం అంటే పైనున్న పీల్ మొత్తం ఈజీగా రిమూవ్ అవ్వడం కోసం ఇలా 15 మినిట్స్ అయితే మరిగించుకోవాలండి. మీరు హాట్ వాటర్ వేసి కూడా నానబెట్టేసుకోవచ్చునండి. ఇలా ఒక 12 మినిట్స్ తర్వాత మనకి ఒక బాదంని ఇలా వేళ్ళతో తీసి ప్రెస్ చేస్తే ఈజీగా తొక్క అయితే వచ్చేస్తుంది చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసుకొని ఇందులో కొద్దిగా కోల్డ్ వాటర్ అయితే వేసేసుకోవాలండి. మనం రిమూవ్ చేసుకున్న బాదం మొత్తాన్ని కూడా ఇలా కోల్డ్ వాటర్‌లో వేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా వాటర్ స్ట్రెయిన్ చేసేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలంటే కేవలం 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలండి. ఈజీగా, టేస్టీగా, హెల్తీగా బాదం కత్లీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. చూడండి ఇప్పుడు వాటర్ అన్నీ కూడా స్ట్రెయిన్ చేసేసి మిక్సీ జార్‌లో వేసేసుకుంటున్నానండి. ఫస్ట్ బాదంని మాత్రం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత చిక్కటి పాలని ఒక 1/4 కప్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. చిక్కటి పాలుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కత్లీ ప్రిపేర్ చేసేటప్పుడు. మరీ స్మూత్‌గా లేకుండా కొద్దిగా బరగ్గా ఉంటేనే మనకి తినేటప్పుడు అక్కడక్కడ పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఈ బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ప్యాన్ అయితే మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలండి. అప్పుడే కూడా అడుగు పట్టకుండా పర్ఫెక్ట్ టేస్ట్‌తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చునండి. ఇప్పుడు ఇలా ప్యాన్‌లో వేసిన తర్వాత ఒక కప్పు షుగర్‌ని యాడ్ చేస్తున్నానండి. ఇలా ఈక్వల్ క్వాంటిటీలో సరిపోతుందండి. మీరు తినే టేస్ట్‌ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ మొత్తాన్ని కూడా బాగా మెల్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఈ బాదం కత్లీలు ప్రిపేర్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందండి కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండాలి. అంచుల వెంట ఉన్న మొత్తం పేస్ట్ అన్నీ కూడా తీసివేసుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలండి. లేకపోతే తొందరగా అడుగు పట్టేస్తుందండి. అందుకే మందంగా ఉన్న కడాయి అయితే తీసుకోవాలండి. ఇలా అడుగు పట్టేసిన తర్వాత ఇందులో వేసేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా మారిపోతూ ఉంటుందండి. అందుకే కంటిన్యూయస్‌గా కలుపుకుంటూ ఎడ్జెస్‌లో ఉన్నదన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వు వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ వాటర్ మొత్తం కూడా ఇందులో ఇంకిపోయేంత వరకు కలుపుతూ బాగా మరిగించుకోవాలండి. కుంకుమ పువ్వు వాటర్ వేయడం వల్ల మంచి కలర్ అయితే వస్తుందండి మనకి బాదం కత్లీకి. చూడండి ఇది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. లేకపోతే లేదండి. ఇలా మొత్తాన్ని కూడా బాగా దగ్గర పడి థిక్ పేస్ట్ అయిన తర్వాత కొద్దిగా ఇలా బాల్ లాగా రౌండ్ చేసి చూడాలండి. మనకి బాల్‌కి కరెక్ట్‌గా వచ్చిందంటే కన్సిస్టెన్సీ అప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. మరీ గట్టిగా అవసరం లేకుండా ఇలా మధ్యస్థంగా ఉంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. చూడండి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా మనకి పాన్ ఫుల్లుగా ఇలా స్ప్రెడ్ చేసేసి చల్లారనివ్వాలండి. ఒక 5 అవర్స్ అయితే వదిలేయాలండి. 5 అవర్స్ తర్వాత ఇలా మొత్తాన్ని కూడా గరిటెతో ఇలా దగ్గరికి తీసేసి చేతితో బాగా స్మూత్‌గా అంటే పిండి ముద్ద అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ మీద నెయ్యి రాసేసుకుంటున్నానండి. మీ దగ్గర బటర్ షీట్ ఉంటే దాన్ని కూడా తీసుకోవచ్చునండి. ఈ పిండి మొత్తాన్ని కూడా ఈవెన్‌గా స్క్వేర్ షేప్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా ఈవెన్‌గా అయ్యేలాగా ఇలా ఏదైనా గరిటె గానీ, మూత కానీ తీసుకొని ఇలా స్మూత్‌గా ప్రెస్ చేసేసుకొని మనకి కావాల్సిన షేప్‌లో కట్ చేసుకోవడమేనండి. మీ దగ్గర సిల్వర్ పేపర్ ఉంటే ఈజీగా మీరు వేసుకోవచ్చునండి. అది కూడా ఆప్షనలేనండి. ఇలా చక్కగా ఈజీగా ఇంట్లోనే బాదం కత్లీని తయారు చేసేసుకోవచ్చునండి. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా 3 ఇంగ్రీడియెంట్స్‌లో ఇంట్లో ఉన్న వాటితోనే కేసర్ బాదాం కత్లీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చునండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బేకరీ స్టైల్ లాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చునండి. ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఒకసారి విజిట్ చేసి పర్ఫెక్ట్‌గా ఉండే బాదాం కేసర్ కత్లీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మీ ఇంట్లో జరిగే స్పెషల్ అకేషన్ రోజు కోసం స్వీట్ షాప్‌కి వెళ్లి స్వీట్స్ తెచ్చుకోకుండా ఈజీగా ఇంట్లోనే టేస్టీగా ఇలా బాదాం కేసర్ కత్లీని ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్ థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.